వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకతని ఒకదాన్ని గమనిస్తూ ఉంటాం. సాధారణంగా మనం ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో వెలిసినటువంటి స్వామి పేరు ఏది ఉంటుందో ఆ పేరే ఎక్కువ సార్లు స్మరింపబడుతుంది ఆ క్షేత్రంలో. ఏదో కాశీపట్టణానికి వెళ్ళామనుకోండి, విశ్వనాథ సందర్భంగా ఎక్కువగా అక్కడ పలుకుతాం. విశ్వేశ్వర, విశ్వనాథ అన్న నామాలు ఎక్కువ. శివాని పలకము అని కాదు నా ఉద్దేశ్యం. శివ దాని యొక్క సమగ్ర స్వరూపం, అదే విశ్వనాథ విశ్వేశ్వర అని పిలుస్తాం. కానీ వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ స్వామి వెంకటేశ్వరుడు అన్న పేరుతో జగద్విఖ్యాతి సంపాదించిన వాడు అయినప్పటికీ మనం వెంకటేశ్వర శబ్దాన్ని అంత ఎక్కువగా ప్రయోగించడం కనపడదు. యథార్థానికి మనం అక్కడ గోవిందనామాన్ని ఎక్కువగా స్మరిస్తాం. గోవింద గోవింద అన్న నామం ఎక్కువ వాడుతూ ఉంటాం. ప్రతిదానికి ఆ క్షేత్రంలో గోవిందనామమే వినపడుతూ ఉంటుంది. గోవిందనామం ఒక్క వెంకటాచల క్షేత్రంలోనే అంత ప్రఖ్యాతి వహించిందా, లేకపోతే అసలు విష్ణునామముల యందు గోవిందనామానికే ఒక ప్రత్యేకత ఉన్నదా అన్నది పరిశీలనం చేస్తే వెంకటాచలంలో మాత్రమే గోవిందనామానికి ఒక ప్రత్యేకత కాదు, విష్ణునామముల యందు గోవిందనామమునకు విశేషమైనటువంటి ప్రఖ్యాతి. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి నామములలో అత్యంత ప్రధానమైనటువంటి నామములను తీసుకుని 12 నామములుగా కూర్చారు. వాటిని ప్రతిరోజు మనం ఆచమనం చేసి పూజ ప్రారంభం చేసేటటువంటి సందర్భంలోనే చెప్పడం ప్రారంభం చేస్తాం. కేశవ, నారాయణ, గోవింద, మాధవ, విష్ణు ఇటువంటి నామాలు. ఇందులో 2 ప్రధానమైనటువంటి నామములు కనపడవు. ఒకటి శ్రీరామనామం, 2 నరసింహనామం. ఈ 2 నామములు కనపడవు. యథార్థమునకు విష్ణు తత్వమునందు విష్ణువు యొక్క అవతారముల యందు నరసింహావతారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే, శివాలయానికి షట్కాల పూజ ఎలా ఉంటుందో నరసింహస్వామికి కూడా షట్కాల పూజ ఉంది. ప్రదోష వేళలో సాధారణంగా శివసన్నిధికి వెళ్ళి శివదర్శనం చేస్తూ ఉంటారు. ఎందుచేత అంటే ప్రదోష వేళ అందరు దేవతలు శివాలయం దగ్గరికి చేరుతారు అని. కానీ విష్ణువు యొక్క అవతారముల యందు నరసింహావతారానికి మినహాయింపు. నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళడానికి ప్రదోష వేళ అన్న మినహాయింపు లేదు. షట్కాలముల యందు ఎప్పుడైనా నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. పైగా ఆంధ్రదేశంలో నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన చాలా విశేషం. అటువంటి నరసింహనామం 12 నామములలో లేదు. తారకనామం అంటే మనకి సంప్రదాయంలో 2 తారకనామాలుగా చెప్తాం. ఒకటి ప్రణవము, 2వది శ్రీరామనామము. ప్రణవము అంటే ఓంకారం. ఓంకారానికి సంబంధించినంత వరకు అందరూ ఆ అక్షరాన్ని ఉచ్చరించడానికి, ప్రత్యేకించి దీర్ఘ ప్రణవం చెయ్యడానికి, ప్రణవజపం చెయ్యడానికి అధికారం ఉండదు. కేవలంగా సన్యాసులు మాత్రమే ప్రణవజపాన్ని ఎక్కువగా విధింపబడి ఉంటారు. కానీ గృహస్థు కాదు, అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసాశ్రమం వరకు అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు అవధరించవలసినటువంటి నామం, ఆశ్రయించవలసినటువంటి నామం శ్రీరామనామం. శ్రీరామనామానికి తారకనామమని పేరు. తారకము అంటే అది సంసార సముద్రాన్ని దాటిస్తుంది అని. ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి నామం శ్రీరామనామం.